హలో నమస్తే, వెల్కమ్ టు మీ దివ్యశ్రీ ఫుడ్. ఈరోజు రెసిపీ మన తోటలోని కరివేపాకు కారపొడి. ముందుగా ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును బాగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి పచ్చనిపప్పు, ధనియాలు, మినపప్పు వేసి దోరగా వేయించి తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెప్పలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి బాగా వేగనివ్వాలి. వేయించి చల్లారించాక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును వేసి గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కరివేపాకు కారపొడి రెడీ అయిపోయినట్టు. ఇడ్లీ, రైస్, రోటీల్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాసులు నెయ్యి వేసి ఈ కరివేపాకు కారపొడి వేసుకొని తింటే ఉంటుంది అప్ప కమ్మగా, కారంగా, పుల్లంగా భలే ఉంటుంది. వెయిట్ లాస్కి, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.